జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. ఇదిగో బిల్లమ్మా, ఏంటి నువ్వు నా పెళ్ళలాగా మొత్తం తొక్కుకుంటూ వెళ్తున్నావు? ఏంటి తెగ అరుస్తున్నావేంటి? ఓ పక్క నేను ఇల్లు తుడుస్తూ ఉంటే ఇంకో పక్క నువ్వు తొక్కుకుంటూ వెళ్తే ఏంటి అర్థం? ఎంతలా కాబోయే పెళ్ళం అయితే మాత్రం ఇట్ట నా పనికి అడ్డం తగిలి ఇల్లంతా ఆగం చేస్తే అట్ట చెప్పు. ఏంటంటే ఏమన్నావు? నీకు కాబోయే పెళ్ళన్నా? అంటే ఏదో నా కాబోయే పెళ్ళాంలాగా ఇల్లంతా తొక్కితే ఎలాగా అంటున్నా. చాలే ఆపు. ఎవరన్నా వింటే నిజమే అనుకుంటారు. పని చేసుకో. ఇగో అత్త, నువ్వు ఏమన్నావు నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది అత్త, మా ఇద్దరి జంట చాలా బాగుందంటున్నావు అంతేగా? థ్యాంక్స్ అత్త. ఇక వెళ్ళొచ్చు. ఎదుగో బుల్లమ్మా, విన్నావుగా మా నిద్దరి జంట చూడముచ్చటగా ఉందంట. నువ్వు అన్నావు అనుకో, ఆ మూడు ఊళ్ళేదో వేసేస్తాను. చాలే, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు. పని చూసుకో. అబ్బో. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఓ బుల్లమ్మా, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఏంటి పాటలు పాడుతున్నావు? నేను చెప్పింది నీ గురించి కాదులే బుల్లమ్మా, ఆడువారి మాటలకు కదా, ఆడోళ్ళ గురించి చెప్పా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఆడదాన్ని కాదనా? నిన్ను కోపంలో చాలా అందంగా ఉన్నావు బుల్లెమ్మా. నీకిట్ట కోపం తెప్పించాలనే నేనట్ట అన్నాను. చాలు వదులు. ఓ బుల్లెమ్మా, అటెక్కడికి వెళ్తున్నావు? అమ్మగారు బాత్రూమ్ కడగమన్నారు, అందుకే వెళ్తున్నాను. పాపం, నువ్వు బాత్రూములు కడగడం ఏంటి? బంగారం లాంటి జమీందారీ కుటుంబంలో పుట్టి యువరాణిలా బతకాల్సిన నువ్వు చివరికి ఈ ఇంట్లో బాత్రూములు కడుగుతున్నావా? ఇప్పటిదాకా వేరే లెక్క, నేనొచ్చాక వేరే లెక్క.
నేను చూస్తుండగా నేను బాత్రూంలో ఎలా కడగనిస్తాను? హ్మ్. ఇదిగో బిల్లమ్మా, ఏంటి నీకు కరెక్ట్ అయిన పని చెప్పారు. కడుక్కో కడుక్కో. ఏంటి నాకు కరెక్ట్ అని పని చెప్పారా? ఎంత మాట అన్నావు? మరి అదే కదా, కడుక్కో కడుక్కో. నాకేమో ఇల్లు తుడవమని చెప్పారు, నీకేమో బాత్రూమ్లు కడిగే పని చెప్పారు. నీకు కరెక్ట్ అయిన పనే కదా మరి. కాని కాని కాని. చిచి, నువ్వు ఇక్కడ ఉండగా నేను బాత్రూంలో కడగడానికి వచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి. చిచి, నాకు తెలుసు లత, నిన్ను రెచ్చగొడితే నువ్వు వెళ్తావని. అందుకే నిన్ను రెచ్చగొట్టా. కొంచెంలో మిస్ అయిపోయాడు చిట్టమ్మ. లేదంటే ఇన్నాళ్ళ సస్పెన్స్కి తెరపడి ఉండేది. అవును బావా, ఆ పులిగాడు కోటిగాడొచ్చి మొత్తం సర్వనాశనం చేశారు సత్తదువులు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. చిట్టమ్మ అటు చూడు. చూసావు చిట్టమ్మ, మన వర్మ ఎలాంటి పని చేస్తున్నాడో. సూత్నాన్ బావా, ఇడిపోయిన రెండు కుటుంబాల్ని కలపడానికి తనని తాను మర్చిపోయి తన స్థాయిని హోదాని వదిలేసుకొని తన గతంలో చేయలేని పనులన్నీ చేస్తున్నాడు. అతని కష్టం వృధా కాదు బావా, వృధా కాదు. ముందు లాపదా పద. పద. ఏ వర్మ, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానన్నయ్య? కాంతమ్మ గారు ఆదేశించారు, ఈ వర్మ పాటిస్తున్నాడంతే. సాలే, నువ్వు బాత్రూంలో కడగడం ఏంటి? ముందు బయటికి రా. పర్లేదు వదినా, ఇది మనకేమన్నా కొత్త ఏంటి? ఇదిగో చూడు, ఇక్కడ ఎవరూ లేరు, యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ముందు బయటికి రా. రా అది కాదన్నయ్య. రమ్మని చెప్తున్నాను కదా, రా. రా. ఏంటన్నయ్య, నేనేదో చేయరాని పని చేసినట్టు అంత ఫీల్ అయిపోతారేంటి? లేదు వర్మ, ఇప్పటికే మా లతమ్మ జమీందారింట్లో పుట్టి కూడా ఇక్కడ అడ్డమైన పనులు చేస్తూ అష్ట కష్టాలు పడుతుంది. అది చాలదన్నట్టు మళ్ళీ నువ్వొచ్చావు. నువ్వు కూడా తనలాగే గొప్ప కుటుంబంలో పుట్టి గతంలో జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికి ఇట్లాంటి అడ్డమైన పనులు చేస్తున్నావు. నేనెలా చూడలేకపోతున్నాను వర్మ. ఉండు, ఇప్పుడు వెళ్ళి ఆ కాంతమతని కడిగెత్తాను. ఆగుదునా? నేను ఆపొద్దు. ఈరోజు బాత్రూంలు కడిగించింది, రేపు ఇంతకన్నా అడ్డమైన పనులు చేస్తుంది. ఇలా చెప్పిన ప్రతి పని చేసుకుంటూ పోతే నీ పరువేం కావాలి వర్మ? నీ మర్యాద గౌరవం ఏం కావాలి? ఉండు, ఇప్పుడు వెళ్ళి మా అత్తని కడిగేసొత్తాను. వదిన వదిన ఉండండి. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నిజానికి కాంతమ్మ గారు నన్ను ఈ బాత్రూమ్ కడగమని చెప్పలేదు, మరి లతని కడగమని చెప్పారంట. నా కంటి ముందు లత ఇలాంటి పనులు చేయటం నాకిష్టం లేక కావాలని రెచ్చగొట్టి ఇక్కడి నుంచి పంపించేసి లత బదులు నేను కడుగుతున్నాను. అంతే తప్ప కాంతమ్మ గారేం కడగమని చెప్పలేదు వదినా. ఏటి మడిదినవా అనేది? నువ్వు లత కోసం కడుగుతున్నావా? అవునొదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.